తులసిరెడ్డి గారు ఇక్కడ ఒకటి వినపడుతుంది. అంటే గతంలో మనకు ఒకటి చెప్పేవాళ్ళు ఢిల్లీకి దగ్గర దారి యూపీ అని, ఇప్పుడు అది మీకు పోయింది. పోయి సౌత్ ఢిల్లీకి దగ్గర దారి అన్న పరిస్థితి. ఎందుకంటే మీకు ఇక్కడ కొంత డిఎంకే లాంటి పార్టీల మద్దతు కానీ, లేదా కర్ణాటక తెలంగాణ మీరు అధికారులు ఉంటాం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ సౌత్ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతారు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తారు. 2-3 స్థానాల పేర్లు వినపడతా ఉన్నాయి. ఏంటి నిజంగా ఈ 2 రాష్ట్రాల్లో కనుక మాక్సిమం సీట్లు గెలుచుకోగలిగితే ఇందాక పుల్లారావు గారు చెప్పిన 100కి దగ్గర కావడానికి అవకాశం ఉంటుంది. 100 కనుక కాంగ్రెస్కి వస్తే అవి ఆబ్వియస్లీ బీజేపీకి తగ్గుతాయన్నది ఒక చర్చ. ఆ రకంగా కనపడుతుందా అసలు ఈ కూటములు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు ఎవరితో పొత్తు లేదు, ఇప్పటికీ మీతో ఎవరో నడిచే పరిస్థితి లేదు. తెలంగాణలో సరే ఇక్కడ బీఆర్ఎస్తో పొత్తు ఉండే అవకాశం కూడా లేదు. ఏమున్నా నార్త్లో ఓకే వస్తారు. శ్రీనివాసరావు గారు, ఇక్కడ మనము నార్త్ సౌత్ అనే కాకుండా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రము 2019 పరిస్థితి ఏమి, 2024 పరిస్థితి ఏమి, ఆ కోణంలో ఆలోచిస్తేనే మనకు కరెక్ట్ పిక్చర్ వస్తుంది. ఆ ప్రకారంగా ఆలోచించినప్పుడు యూపీకి సంబంధించి, ఎందుకంటే పెద్ద రాష్ట్రం, యూపీలో 80 సీట్లకు 2019 వచ్చినాయి, 62 వచ్చాయి సొంతంగా. 80కి 62. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆడ ఎస్పీ కాంగ్రెస్ ఒకవేళ బిఎస్పీ కూడా వస్తే నాకు తెలిసి అక్కడ 62 నుండి ఏ 40కో ఏ 30కో తగ్గినా ఒక యూపీలోనే వాటం బట్టి 20-30 సీట్లు తగ్గి బిఎస్పీ వచ్చి అసలు ఆ చర్చ జరుగుతుందా తెలుసా? మీరు బిఎస్పీ పేరు ప్రస్తావించారు కూడా ప్రయత్నం జరుగుతా ఉంది. ఇది యూపీకి సంబంధించి. నెక్స్ట్ పెద్ద రాష్ట్రము మనం మహారాష్ట్ర తీసుకున్నాం. మహారాష్ట్రలో పోయినసారి 48కి 23 ఒక్క బీజేపీకి వచ్చినాయి. ఆడ కాంగ్రెస్ ఉంది, ఎన్సీపీ ఉంది, శివసేన, ఇప్పుడు 2 గ్రూపులైనాయి, ప్లస్ బీజేపీ. 5 పార్టీలు ఈక్వల్ గా ఉండే పార్టీలు. కానీ అలాంటిది పోయినసారి 48కి 23 దాదాపు సొగమాలకు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీకి ఆడ ఒక 10-15 సీట్లు ఆడ తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. 42కు 18 వచ్చినాయి పోయినసారి. 42కు 18 అంటే చాలా పెద్ద ఫిగరు. ఈసారి ఇండియా కూటమి తృణమూల నేతృత్వం జరిగితే ఆడ ఏ 18 నుండి వచ్చేసి ఏ 5కో 10కో పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో 29కి 28 వచ్చినాయి అనొచ్చు. అంతకుముందు వచ్చేసి స్టేట్ లో వాళ్ళు ఉన్నప్పటికీ వచ్చినాయని. కానీ అప్పటికిప్పటికి తేడా ఏమంటే 2014 నుంచి 2019కి ఇప్పుడు 5 సంవత్సరాలే బీజేపీ అధికారం ఉంది. 24 కల్లా 10 సంవత్సరాలు అయింది. నేచురల్ గా ప్రజలు వచ్చేసి రైతులు పంట మార్పిడి చేసినట్లు ప్రభుత్వ మార్పిడికి జనరల్ గా ప్రత్యామ్నాయం ఉంటే, లేనప్పుడు వచ్చేసి వాళ్ళు అనుకుంటారు. ప్రత్యామ్నాయం ఉంటే ప్రభుత్వం మార్పిడికి ప్రజలు మొగ్గు చూపుతారు. కాబట్టి పోయినసారి వచ్చేసి 5 ఏళ్లే కాబట్టి రాష్ట్రంలో వచ్చినా గానీ లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభలో బీజేపీకి వచ్చాయి. కానీ బీజేపీకి 10 ఏళ్ళు అయింది కాబట్టి ఆడ మధ్యప్రదేశ్ లో 29కి 28 ఇది ఇంపాసిబుల్. రువానేనట్టుగా జరుగుతాయి. కాదు తులసిరెడ్డి గారు, మీరు చెప్తున్నవన్నీ ఈ కూటమి పొత్తులు సక్రమంగా పొడిస్తే ఆ పొత్తు పొడుస్తుందా లేదా అనేది పెద్ద చర్చగా ఉంటుంది. ఇప్పుడు మొన్న 3 రాష్ట్రాల్లో మీరు సమాజ్వాదీ పార్టీని లైన్ చేసుకోలేకపోయారు, ఆమ్ ఆద్మీ పార్టీని లైన్ చేసుకోలేకపోయారు. ఒకటి అసెంబ్లీకి లోక్సభకు తేడా వస్తాయి. అసెంబ్లీ ఎన్నికలకు అలా స్థానాలు ఎక్కువగా ఉంటాయి, అది లోకల్ ఫ్యాక్టర్స్. పార్లమెంట్ కి వచ్చేసి ఈ యొక్క పొత్తులు కొంత ఈజీగా ఉంటాయి. పార్లమెంట్ కి వచ్చేసి అసెంబ్లీ కూడా అంత కాంప్లికేటెడ్ గా ఉండవు, పార్లమెంట్ కు లిమిటెడ్ గా ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది అందులో మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో వాళ్ళు అడిగేందుకు తక్కువే, అది ఇవ్వకపోవడం తప్పే జరిగిందని చెప్పేసి ఆల్రెడీ ఒక భావన ఉంది. కాబట్టి ఈసారి ఆ పరిస్థితి ఉత్పన్నం కాదు. కానీ నాకు తెలిసేమంటే పోయినసారి మీరు చెప్పినట్టు సాచురేషన్ ఈవెన్ కర్ణాటకలో కూడా 28-25, గుజరాత్ లో 26-26, రాజస్థాన్ లో 25-24, ఛత్తీస్గఢ్ లో 11-9. ఈ చెప్పిన రాష్ట్రాల్లోనే నాకు తెలిసి బీజేపీకి 303 వచ్చేదానికి కారణం ఈ రాష్ట్రాలే. దాంట్లో మినిమం వచ్చేసి 100 అనే తగ్గుతాయి. పోనీ అమెరికన్ పెరుగుతాయా? 100 సీట్లు గ్యారంటీగా బీజేపీ తగ్గుతాయి. 303 నుండి 203కు స్టిల్ లార్జెస్ట్ పార్టీగా ఇవాల్వ్ అవుతుంది, ఒప్పుకుంటా. కానీ మిగతా మీకు పొత్తులో ఉండే పార్టీలు వచ్చేసి ఇన్సిగ్నిఫికెంట్ పార్టీలు, పెద్దగా లార్జ్ స్కేల్ లో పొందే పార్టీలు ఏం లేవు. కాబట్టి ఆ మేరకు వచ్చేసి కాంగ్రెస్ కు నాకు తెలిసి కాంగ్రెస్ కు ఒక 100-150 ఆ ప్రాంతంకి వచ్చి
పోనీ వీళ్ళకైనా పెరిగేట్టు ఉన్నాయా? కేరళ రావు, తమిళనాడు రావు, తెలంగాణలో 4 వచ్చినాయి. ఆ 4 నిలుపుకుంటే గొప్ప ఈసారి. Okay. ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు రావు, ఇప్పుడు రావు. ఓకే. కాబట్టి కర్ణాటక గణనీయంగా. కాబట్టి బీజేపీకి మనం చూస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 స్టేట్ లో కొట్టింది కదా, ఇంకా ముందు కన్నా బలపడింది ఏమో అని చెప్పేసి జనరల్ గా చూస్తే ఒక అనిపిస్తుంది. Okay. కానీ డెప్త్ వైజ్ చూస్తే స్టేట్ వైజ్ పోయినసారి వచ్చాయని చూస్తే అప్పుడు అంతకంటే మించిపోయేదానికి లేదు, Okay. తగ్గేదే. ఆ Okay. తగ్గడం ఏమిటి అన్నప్పుడు 10 years పనిచేస్తాను. Okay. చూసాం 10 ఏళ్ళు చూసాం ప్రధానమంత్రిగా, ముఖం మొత్తం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయం కనపడినప్పుడు ఖచ్చితంగా వచ్చేసి ఈసారి Okay. సంకీర్ణ ప్రభుత్వము, ఇండియా సంకీర్ణ ప్రభుత్వము ఖచ్చితంగా వస్తాయనే అభిప్రాయం కలుగుతా ఉంది.